నేను మొన్న ట్రావెల్ చేస్తూ ఉన్నాను. గన్నవరం దాటి ఎయిర్పోర్ట్ దాటి ఒక మీటింగ్కి వెళ్దామని చెప్పి నేను బయలుదేరాను కాకినాడ. సో ఎక్కడైతే ఈ గన్నవరంకి ముందు కొన్ని కాలేజెస్ ఉంటాయి, ఇంటర్మీడియట్ కాలేజెస్, ఈ నారాయణ, చైతన్య. మీరు నమ్మండి, లిటరల్గా 5-6 కిలోమీటర్స్ ఎయిర్పోర్ట్ దగ్గర దాకా ఈ పేపర్లు కుప్పలుగా పోస్తూనే ఉన్నారు ఈ పిల్లలు ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోగానే. తర్వాత నేను కొన్ని షాప్స్ దగ్గర ముసలోళ్ళు పాపం వాళ్ళు ఊడ్చుకుంటున్నారు. అదంతా దగ్గరికి చేరిస్తే ఇంత పెద్ద కుప్ప వచ్చింది, ఇసుక లాంటి కుప్పలాగా. అంటే ఈ కాలేజెస్లో చదువుకుంటున్న పిల్లలకి అంత ఇంగిత జ్ఞానం కూడా ఉండదా? అలా వేసేయడం సరదా వాళ్ళకి. అవి రోడ్ల మీద ఉంటే క్లీన్ చేయాలి, విఎంసి వాళ్ళు రావాలి, వాళ్ళకు కూడా భారమే కదా అది. ఇప్పుడు వాడి ఇంట్లో వాడు అలా వేసుకోగలుగుతాడా? వాళ్ళ ఇంట్లో అలా చెత్త వేస్తే వాళ్ళ అమ్మ క్లీన్ చేస్తుందా? చూడండి ఆ కాలేజీల దగ్గర ఎంత లిటరల్లీ 5-6 కిలోమీటర్స్ వరకు వాడు కొన్న బుక్స్ ఎంత కాస్ట్లీవి, ఎవరికైనా ఇవ్వచ్చు అవి రెఫరెన్స్ చూపించడానికి పిల్లలకి. నెక్స్ట్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పేద పిల్లలకి ఇవ్వచ్చు. వీళ్ళకి గర్వం ఎక్కువైపోయి అహంకారం, డబ్బు, అసలు పద్ధతులు తెలియట్లా, విలువలు లేవు. ఈ కాలేజీలు అంతా రుద్దడమే. ఇది చూడండి ఎక్కడ కంటిన్యూస్గా అది నడుస్తూనే ఉంది అట్లా. సో మన పిల్లలకి మనం ఎడ్యుకేషన్ తర్వాత నేర్పిద్దాం, కానీ ముందు వాల్యూస్ నేర్పిద్దాం. అలా నేర్పించాలని కోరుకోవడం తప్ప చేసేది ఏమి లేదు మనం ఇంకా.